క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన పరిశుద్ధ దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆరాధించుటకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ దినము ఫాదర్స్ డే అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో మరి వివాహమైన పురుషులందరికీ ప్రభు నామమున శుభములు, మరి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి గత మాసం మదర్స్ డే జరిగింది కదండి. అప్పుడు తల్లుల గురించి చెప్పాను, చాలా సంతోషించారు. మరి ఈరోజు కొంతమంది పళ్ళు కొరుకుతారు, నాకు తెలుసు. దానివల్ల పళ్ళే రాలిపోతాయండి. దయచేసి మీకు పళ్ళు ఉండడం నాకు చాలా ఇష్టం, అవసరం. హోప్ యూ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. కాబట్టి గత మాసం తల్లుల గురించి చెప్పాను, మరి ఈరోజు ఫాదర్స్ గురించి చెప్పాలి అని భావించాను. గత మెన్స్ ఫెలోషిప్లో ద రోల్ ఆఫ్ ది ఫాదర్, అది ఇందాక ఇంగ్లీష్ సర్వీస్లో కూడా నేను రిపీట్ చేశాను ఇంగ్లీష్లో. తండ్రి బాధ్యత ఏంటి, తండ్రి యొక్క పాత్ర ఏంటి అనే అంశం మీద నేను ధ్యానం చేయడం జరిగింది. మరి ఈ తెలుగు వర్షిప్లో the responsibility of the father and the response from the family. తండ్రి యొక్క బాధ్యత, మరి కుటుంబం యొక్క స్పందన ఈ అంశాన్ని నేను తీసుకోవాలని తలస్తున్నాను. సో బిఫోర్ దట్ ఒకటి రెండు విషయాలు. మీరు ఫ్యామిలీగా ఫ్యామిలీగా కూర్చుంటే బాగుంటుంది. ఫ్యామిలీగా కూర్చుంటే కొద్దిగా బాగుంటుంది. అంటే దిస్ ఈజ్ అ మెసేజ్ విత్ సర్టన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్లో పక్కన కొద్దిసారి భుజాలు తట్టుకోవాల్సి వస్తుంటుంది. ఇంటికాడ తట్టకపోయినా ఇక్కడ తట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి తట్టడానికైనా పక్కన ఉంటే బాగుంటుంది. సో దిస్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆయనే రమ్మనండి ముందుకి. దట్స్ గుడ్. At the same time, I plead all the family members, both the men and the women, not to be too much emotion, because I am going to deal biblical examples to పాటుగా the practical issues కొద్దిగా నేను హైలైట్ చేయాలి అనుకుంటున్నాను. తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ నేపథ్యంలో, వారి పట్ల కుటుంబం యొక్క బాధ్యత విషయంలో కొద్దిగా నేను రిలేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇట్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్. ఆ మాట ఎందుకంటే ఐఆమ్ ఎమోషనల్. గత వారం రోజులుగా నాకు కొంత బలహీనతగా ఉంది. ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను సారిడాను. సో ఐఎమ్ ఆల్సో ఎమోషనల్. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ నాట్ టు బీ సో. సో ఫాదర్స్ డే అని, ఈ ఫాదర్స్ డే గురించి చెప్తున్నప్పుడు నేను మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పడం మర్చిపోయాను. దెర్ ఆర్ అబౌట్ 30% ఆఫ్ ది మదర్స్ ప్లే ద ఫాదర్స్ రోల్. కుటుంబంలో దాదాపు 30% తల్లులు తండ్రి పాత్ర పోషిస్తుంటారు. రివర్స్ అవుతుంటుంది. 70% పేరెంట్స్, ఫాదర్స్ వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తారు, కానీ 30%. అలాగే దెర్ ఆర్ సర్టన్ పీపుల్, బోత్ మెన్ అండ్ ఉమెన్, దే ప్లే బోత్ రోల్స్. సింగిల్ పేరెంటింగ్ ఉంటుంది. దానివల్ల తల్లి పాత్ర, తండ్రి పాత్ర రెండు కూడా పోషించాల్సి వస్తుంది. చాలా కష్టం. నేను వాళ్ళ చేతికి దండం పెడతానండి. ఐ మస్ట్ ప్రైజ్ దెమ్, ఐ మస్ట్ థ్యాంక్ దెమ్, ద వే దే ప్లే ద రోల్ ఆఫ్ ది మదర్ అండ్ ద ఫాదర్. చాలా కష్టం.
సో కాబట్టి ఫాదర్స్ డే చెప్తున్నప్పుడు ఆ 30% ఉమెన్ కూడా వస్తారు. అలాగే 2 పాత్రలు పోషిస్తున్న మరి మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వారు కూడా వస్తారు. సో మొదట చదివిన బై ద బై ఐ థ్యాంక్ ఆల్ ది మెన్ నెవర్ ఆన్ ది పోడియం కదా, ఫస్ట్ టైం చదివినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞల్లో దిస్ ఇస్ ద ఓన్లీ కమాండ్మెంట్ విత్ ఎ కండిషన్. మిగతా అన్నీ కూడా దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువాన్ని ఆశించవద్దు, నో 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 అంటాడు. బట్ ఇక్కడ మాత్రం ఇఫ్ యు వాంట్ హ్యావ్ ఎ లాంగర్ లైఫ్ ఇన్ ద ల్యాండ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, నేను నీకిచ్చు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దీర్ఘాయుష్ అవసరం లేదంటే, సో ఇది ఈ ఆజ్ఞ ఆనాడు కనాన్లో ప్రవేశించబోయే ఇశ్రాయేలు జనాంగానికి సీనాయి పర్వతం దగ్గర అనుగ్రహించు, అనగా వారు స్వాధీనపరుచుకుని పోవు దేశము కనాను దేశం. నీవు స్వాధీనపరుచుకుని నీ దేశములో నీ దీర్ఘాయుష్మంతుడగునట్లు అనే ఈ మాట, అది వారికి కనాను గురించి చెప్పబడ్డ మాట. మరి మనకు, సో ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఎ ప్లేస్ అండ్ ద పొజిషన్ ఇన్ ద ఎటర్నిటీ, అనగా నిత్య రాజ్యములో నీ ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దీర్ఘాయుష్మంతుడు అంటే నిత్యత్వం. స్వాధీనపరుచుకున్న దేశం అంటే మన గురి దేని మీద ఉంది? పరలోకం. కాబట్టి ఆనాటి ఆ ప్రజలకు కనాను అయితే ఈనాటి మనకు పరమ కనాను. కాబట్టి ఆ పరమ కనానులో నీవు ప్రవేశించాలి. అక్కడ దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏ కండిషనల్ కమాండ్మెంట్, నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా మీరు అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా అన్ని విషయాల్లో, ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మై లైఫ్ మై విల్. ఈనాడు చాలా ఈ యూత్లో, యంగర్ జనరేషన్లో ఆ భావన చెప్పకనే చెప్తుంటారు, పరోక్షంగా చెప్తూనే ఉంటారు. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మై లైఫ్. ఎవరిచ్చారండి నీకు ఆ లైఫ్? హౌ కెన్ యూ క్లెయిమ్ ఇట్ ఈస్ మై లైఫ్? ఎవరిచ్చారు? ఆ తల్లి ఆ తండ్రి లేకుండా. డోంట్ బి సెల్ఫిష్. ఐ కమాండ్ ది చిల్డ్రన్, డోంట్ బి సెల్ఫిష్. అప్పడాలు కాలుస్తుంటాడు, ఇంత పెద్ద అప్పడాలు చూడటానికి చాలా బాగుంటాయి. అప్పడం చూస్తే డాడీ నాకు అప్పడం కావాలి. కొడుకు అడిగాడు, మళ్ళీ కూతురు కూడా అడిగింది. డాడీ దగ్గర వెనక ఆటోకి మాత్రం ఉన్న అంతా అయిపోయినాయి, 10,000 అయిపోయినాయి. ఎందుకమ్మా 100 రూపాయలు అనవసరం దానికి, అంత పెద్ద ఏముంది, నలిపితే పోద్ది, ఇంటికాడ వేసుకోవచ్చు. నాకు కావాలి. ఏమండి ఏమడిగాడండి పిల్లోడు? అప్పడమే కదా. ఏమడిగాడండి? అప్పడమే కదా, కొనిస్తే పోలా. ఈయనకు లేవు అని చెప్పుకోవడానికి ఈగో, మళ్ళీ నాకే డబ్బులు అయిపోయినాయని చెప్పుకోవడానికి ఈగో. కోపడ్డాడు, బయటకు వచ్చాడు. ఇంకా రిటర్న్ ఎలా ఉందంటే, నాన్న అక్కడ ఉంటాడు, అమ్మ అక్కడెక్కడో ఉంటుంది, బిడ్డలు అక్కడెక్కడో ఉంటారు. ఇంటికి రాగానే భార్య అంటుంది, నాకు ఆకలిగా లేదు, పడకెక్కేస్తుంది. ఈ పిల్లలిద్దరు ఎగ్జిబిషన్లో 10,000 తిన్నారు కదా, వాళ్ళకు ఆకలి లేదు. ఈయనకు మాడుతుంది పాపం. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ కదా.
10,000 అప్పు తీసుకొచ్చి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి మొత్తం ఖర్చు పెడితే ఆఖరికి ఆ రాత్రి పస్తుండాల్సి వచ్చింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను. ఐ లైక్ దిస్, ఎందుకంటే అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఫాదరు క్రిస్మస్ పండుగ వస్తుంది, భార్య అంటుంది ఆ పలాని మార్తమ్మలు ఎవరు లేరు కదా, ఓకే, పలాని మార్తమ్మ 25,000 రూపాయలు చీర కొనుక్కుంది, వాళ్ళ నాన్న క్లర్కే, నువ్వు ఆఫీసర్వి కాబట్టి 30 దాటాలంటుంది. పిల్లలేం తక్కువేం కాదు, అందరికీ కొంటాడు పాపం. క్రిస్మస్కి అప్పు చేసినా కానీ ఆ అప్పు మళ్ళీ ఈఎంఐ లెక్కన సంవత్సరం అంతా కడతాడు, మిగతా 11 నెలలు కడతాడు. కానీ ఎవరు కూడా డాడీ నీ సంగతి ఏంటి అని అడగరు, నీ సంగతి ఏంటి అని అడగరు. సో అటువంటి తండ్రులు కూడా ఉన్నారు. సో ఈ తండ్రి అనే పాత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే తాళి. చాలాసార్లు ఈ వివాహ సమయంలో చాలామంది భార్యలు అనుకుంటారు, నా పని అయిపోయింది, తాళి కట్టేసాం, ఐ సరెండర్, అది సమాజంలో. కానీ అమ్మాయిలకు ఆ భావం ఉండదండి. ఆ తాళి కట్టిన వెంటనే ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు డాడీ ఎక్కడ పోవాలన్నా, పోవద్దు అమ్మా, అక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ పోవద్దు, అన్ని రిస్ట్రిక్షన్స్, ఎక్కడి పోవాలన్నా రిస్ట్రిక్షన్సే. పెళ్ళి కాగానే స్వేచ్ఛ వస్తుంది. అమ్మ ఇంకా మా ఆయన దొరికాడు, బక్రనా ఇది బక్రేది అంటారు కదండి. సో ఎక్కడికి తీసుకోమంటే అక్కడ తీసుకుపోతాడు. సో ఈ బంధకాలన్నీ పోతాయి ఆయనకి. సో షీ విల్ గెట్ ఫ్రీడమ్. ఎట్ ద సేమ్ టైం అప్పటి వరకు గాలికి తిరుగుతున్నవాడు, భాష కొద్ది తక్కువ బాధగానే ఉంటుంది కానీ అప్పుడు వరకు గాలికి తిరుగుతున్న పురుషుడు ఈ పశువుల కొన్నిటికి మెడ కడతాడు చూసారా, కింద కర్ర, గుదిబండ అంటారు ఏదో. వీడు కట్టేది తాళి, కట్టించుకునేది గుదిబండ. రాత్రి 10 గంటలకు 11 గంటలకు వచ్చిన ఎవ్వరు అడగరు. తాళి కట్టిన తర్వాత 5 గంటలకు రాకపోతే ఎక్కడేం చేస్తున్నావురా. సో అప్పుడు కట్టిన తాళి తనకు తెలియకుండానే అది గుదిబండ అన్న వాస్తవాన్ని గుర్తించకుండా ఆ గుదిబండను లైఫ్ అంతా మోస్తూనే ఉంటాడు, లైఫ్ అంతా మోస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుకోలేడు, తెంపుకోలేడు. కాబట్టి ఒక స్వార్థమెరుగని నిస్వార్థ జీవి నాన్న, స్వార్థమెరుగని నిస్వార్థ జీవి నాన్న. మీకు తెలుసో లేదో కానీ అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం, మనకు తెలియని వాళ్ళు ఉంటాం, అమ్మ ట్రెండ్ అని అంటాను. అక్క అని ఎవరినైనా పిలుస్తాం, ఆంటీ అంటాం, అంకుల్ అంటాం, అన్న అంటాం, చెల్లి అంటాం. కానీ నాన్న అని ఒక్కరిని పిలుస్తాం, నాన్న అని ఒక్కరిని పిలుస్తాం. అమ్మ అని ఎంతమంది అయినా పిలవచ్చు, అక్క అని ఎంతమంది అయినా పిలుస్తాం. చిన్నమ్మలు, చిన్నాన్నలు, వాళ్ళంతా ఉంటారు. కానీ నాన్న అని పిలిపించుకునే వ్యక్తి బయాలజికల్లీ ఒకే ఒక వ్యక్తి. ఎందుకంటే ఆ పిలుపు, ఆ నాన్న అనే పిలుపు మనకు ఆ పరలోకపు తండ్రి నుంచి వచ్చింది. ఎందుకంటే హీఈస్ ఓన్లీ వన్ గాడ్, హీఈస్ ద సోవరెన్ గాడ్. ఏకైక దేవుడు తన బిరుదును తండ్రికి ఇచ్చి, తాను ఏ రీతిగా అయితే పరలోకపు తండ్రిగా వివిధ బాధ్యతలను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో ఆ రీతిగా ఈ లోకమందు ఒక కుటుంబ వ్యవస్థ ఆయనే నిర్మించి, ఆయన వలె కుటుంబ బాధ్యత నిర్వర్తించడానికి ఆ పేరు ఆయన మనకు అనుగ్రహించినందుకే యేసుప్రభువారు మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అంటాడు. ద టైటిల్ నాన్న ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీబడి ఎల్స్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. సో దేవుని ద్వారా అనుగ్రహించబడేది. సో గతంలో కూడా చెప్పాను, మదర్స్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్, బాగా కనబడుతుంది. ఫాదర్స్ లవ్ ఇంప్రెసివ్,
ముద్రిస్తుంది, భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కొన్నిసార్లు చాలాసార్లు ఒక ఫాదర్ యొక్క డ్రీమ్ ఏంటంటే, నేను ఫలాంది కావాలనుకున్నాను, నా వల్ల కాలేదు, అట్లీస్ట్ నా కుమారుడు నా కుమార్తె, నేను ఐఏఎస్ కావాలనుకున్నాను, నా వల్ల కాల, నేను సివిల్ ర్యాంక్స్ అనుకున్నాను, నా వల్ల కాల, నేను డాక్టర్ కావాలనుకున్నాను, నేను ఇంజనీర్ కావాలనుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎ పేరెంట్, పర్టికులర్లీ ది ఫాదర్, వాంట్స్ టు fulfill his dreams in his son or a daughter. తన కుమారులో కానీ తన కుమార్తెలు కానీ తను కన్న కలలు వారిలో నెరవేర్చాలని చూస్తూ వారిని ఆ స్థాయికి ఎదిగింపు చేయడానికి జీవితం అంతా సాక్రిఫైస్ చేస్తాడు. వారిని తాను చేరలేని గమ్యాన్ని, తన కలల కన్నా గమ్యాన్ని చేర్చడానికి ఆ తండ్రి ప్రయాసపడుతుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి, లేకపోతే తన కుమార్తె ఇద్దరిని కూడా ఒక కనిపించని పెద్ద గోడ దగ్గర తీసుకెళ్ళి ఆ కుమారునికి అన్నాడు, కుమారుడా, ఈ గోడ అవతల బంగారు ప్రపంచం ఉందిరా, నేను చేరాలనుకున్నాను, నా వల్ల కాలేదు, అట్లీస్ట్ నువ్వన్నా కానీ ఆ గోడ అవతల ఉండే ఆ బంగారు ప్రపంచాన్ని చేరుకోవాలి, నాకు సహాయం చేయడానికి అప్పుడు ఎవరు లేరు, నేను సహాయం చేస్తాను రా అంటాడు. ఆ తండ్రి కొడుకును సంకనెత్తుకుంటాడు, గోడ అందదు, భుజం మీదకి ఎక్కించుకుంటాడు, గోడ అందదు. పర్లేదు నాన్న, నా తల మీద కాలు పెట్టు అంటాడు. అయినా గోడ అందదు. ఈ లోపల కూతురు వస్తుంది, డాడీ మరి నా సంగతి ఏంటి, రామ్మ అంటూ ఆమెను సంకలు పెట్టుకుంటాడు. ఇది అందకపోతే దూరం చూస్తుంటుంది భార్య. ఏమండి అందలేదా? అందలేదు, ఉండండి అంటూ ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ కింద పెట్టి దీని మీద నిలబడండి అంటుంది. ఆ రాయి మీద నిలబడతాడు, అప్పటికీ అందదు. ఇంకొక రాయి తీసుకొస్తుంది, ఇప్పటికి అందిందా? అందలేదు. ఇంకొక రాయి తీసుకొస్తుంది. ఒక 3-4 రాళ్ళు పేర్చిన తర్వాత ఆ రాళ్ళ మీద ఆ తండ్రి నిలబడి, నాయన ఎగిరి అందుకోరా అంటాడు. ఎగిరి అందుకోరా అంటాడు. ఆ ఎగిరే ప్రయత్నంలో ఆ కుమారుడు ఆ కుమార్తె ఇద్దరు కూడా ఎగిరి అందుకునే ప్రయత్నంలో రాళ్ళు కదులుతాయి, తండ్రి కింద పడిపోతాడు. రాళ్ళు కదులుతాయి, తండ్రి కింద పడిపోతాడు. నడుముకు దెబ్బ తగులుతుంది. అయినా కానీ అమ్మయ్య, నా కొడుకు చేరాడండి, నా కొడుకు చేరాడు అంటాడు తప్ప తనకు కలిగిన దెబ్బ గురించి గాయం గురించి పట్టించుకోడు. మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ఆ తండ్రి తన కలను తన కుమారుల్లో తన కుమార్తెలు నెరవేర్చడానికి, వారిని ప్రయోజకులు చేయటానికి, తాను ఎక్కలేని గమ్యం, ఆ ఎత్తైన గమ్యం చేరటానికి చేసే ప్రయత్నాల వెనక తాను సాక్రిఫైస్ అయిపోయి, ఆ తర్వాత ఆ పేర్చబడిన రాళ్ళు ఏంటో తెలుసండి, వీళ్ళ భవిష్యత్తుకు అవసరమైన అప్పులు. ఇక్కడ అప్పు తెచ్చి, అక్కడ అప్పు తెచ్చి, ఎల్ఐసి లోన్ అంటారు, లేకపోతే పెన్షన్ల లోన్ అంటారు, ప్రావిడెంట్ ఫండ్ల లోన్ అంటారు, ఆ లోను ఈ లోను. వీళ్ళు ఎగిరి పై గమ్యం చేరతారు, ఆ రాళ్ళన్నీ మిగిలేది ఆ అప్పులే. కానీ ఎగిరి ఆ గోడ మీదకి ఎక్కి అవతల ప్రపంచాన్ని చూస్తున్న ఆ కుమారుడు కుమార్తె మళ్ళీ వెనక్కి చూడరు. మళ్ళీ వెనక్కి, నో టర్నింగ్ బ్యాక్, థ్యాంక్ యూ డాడ్ అంటారు తప్ప ఆ వెనక ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి, తన జీవితం అంతా కరిగించి శ్రమపడ్డ ఆ అనుభవంలోంచి బలహీనంగా నిస్సహాయ స్థితిలో చివరి దశలో ఉన్న తండ్రి తల్లి ఆ బిడ్డలకు జ్ఞాపకం రాడు. ఎందుకంటే వారు చేరింది
బంగారు భవిష్యత్తు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్. తాను చేరలేని గమ్యం తన బిడ్డలను చేర్చాలన్న తపన, తన కలలను తన బిడ్డల జీవితాల్లో నెరవేర్చాలన్న కల, ఫర్ విచ్ ఎ ఫాదర్ సఫర్స్, sacrifices, spends his life, time, treasures, strength and what not. చివరికి కరిగిపోతాడు, కూలబడిపోతాడు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఇటువంటి అనుభవాల మధ్య మరి ఆ తండ్రి యొక్క ప్రేమను ఏనాడైనా గుర్తించామా? సామెతల్లో 28-24 సహోదరు చదివారు. తన తల్లి తండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపచేయువానికి జతగాడు. తన తల్లి తండ్రి సొమ్ము దోచుకుని, మేము దోచుకోలేదండి వాళ్ళే పెట్టారు అనే భావన ఉండవచ్చు. కానీ ఇట్ ఈస్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ for the responsibility executed by your father and the mother. సామెతలు 30:17 కూడా, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినివేయును. సో ఇందాకే చెప్పాను, డోంట్ బి ఎమోషనల్ అని. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. కొన్ని బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను, వాటితో పాటుగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా మనము జస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవటానికి, వేర్ వి స్టాండ్, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. ఫర్ సమ్ ఇట్ హీ మే బి ఫాదర్ కావచ్చు, ఫర్ సమ్ మదర్ కావచ్చు, ఫర్ సమ్ సింగిల్ పేరెంట్ కావచ్చు, బట్ వేర్ వి స్టాండ్. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి గల వాక్య భాగములు ఒక సమాజ మందిరపు అధికారి కనిపిస్తాడు. సమాజ మందిరపు అధికారి కనిపిస్తాడు. అతని పేరు యాయీరు. తెలుసా అండి మీకు? ఎంతమంది తెలుసు? తెలుసు కదా. ఆ సమాజ మందిరపు అధికారి యాయీరు. ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నీ వచ్చి దాని మీద చేతులు ఉంచవలని ఆయనను మిగుల బతిమలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళిపోయాను. ఆ తర్వాత 35లో, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు అంటాడు. కానీ యాయీరు యేసుని విడిచిపెట్టాడు. ఒకసారి ఈ వృత్తాంతనగా మనం ఆ బిడ్డను లేపింది మాత్రం మనం చూస్తున్నాం. కానీ ఈ యాయీరు ఎవరంటే సమాజ మందిరపు అధికారి, ఈజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద సునగోగ్. ఒక సునగోగ్ యొక్క అధికారి ఆయన. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ఒక స్టేటస్లో ఉన్న వ్యక్తి చావనై ఉన్న తన కుమార్తెను బాగు చేసుకోవటానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి, ఎవరు? సమాజ మందిరపు అధికారి. సో ఆయన వచ్చి ఆ యేసయ్య పాదాల మీద పడ్డానికి బలవంతం చేసింది తండ్రి ప్రేమ. నేను అధికారిని కదా, వాళ్ళు వీళ్ళు చూస్తారేమో, కాబట్టి నా పనివాడిని పంపిస్తాను, నా సేవకుడిని పంపిస్తాను, వారిని పంపిస్తాను, వీరిని పంపిస్తాను. ఆయనే పర్సనల్గా పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడి, నా కుమార్తె చావనై ఉన్నది, నీవు వచ్చి ఆమెను బాగు చేయాలి, ముట్టి బాగు చేయాలి, ఆమె మీద చేతులుంచి బాగు చేయాలని మరి అనేక జన సమూహం మధ్య, ఎందుకంటే ఆ తర్వాత రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వస్తుంది ఆ క్రమంలోని, ఆమె దగ్గరకు కూడా రాలేని రీతిగా జనమంతా గుంపులుగా క్రౌడెడ్గా ఉంటారు. అటువంటి గుంపు మధ్య ఒంటరిగా నికోదేములాగా ఏకాంతంగా వచ్చి రావడం కాదు,
నికోడెమస్ లాగా ఏకాంతంగా రావడం కాదు, అందరి మధ్యలో ఒక అధికారి వచ్చి, సమాజంలో ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తన బిడ్డను రక్షించుకోవాలి అన్నదే అతని ధ్యేయం. వాట్ ఎవర్ సిచ్యుయేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, నా బిడ్డను రక్షించుకోవాలి, నా బిడ్డను రక్షించుకోవాలి. సో కొంతమంది వచ్చాయా, ఆమె నీ కుమార్తె చచ్చిపోయింది ఎందుకు, ఆయన విశ్వాసం విడిచిపెట్టడు. తన కుమార్తె చచ్చిపోయిందని చెప్పినప్పటికీ కూడా యేసయ్యను పాదాలు వదిలిపెట్టాడు ఆయన. నువ్వు రావాలి, నా బిడ్డను ముట్టాలి, బాగు చేయాలి. నువ్వు రావాలి, నా బిడ్డను ముట్టాలి, బాగు చేయాలి అనే మాట పాదముల మీద పడి. ఒక తండ్రి తన బిడ్డకు బాగలేకపోతే, సావు బతుకుల మీద ఉంటే, ఇందాక చెప్పాను చూడండి, తండ్రి ఈజ్ ఎ ఫిక్సర్. ఎవరికి ఏదైనా కానీ నాన్న రావాలి, నాన్న రావాలి, నాన్న రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుమార్తె వివాహం చేసుకుని పుట్టింటికి వచ్చింది. మామూలుగా పుట్టింటికి ఎందుకు వస్తారండి? డెలివరీ కోసం వస్తారు. సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత పుట్టింటికి వచ్చేది డెలివరీ కోసం వస్తారు. ఒకరోజు ఆ సాయంకాలం వేళ తండ్రి అలసిపోయి ఇంటికి రాగానే భార్య ఉంటుంది, అమ్మ ఏమండి పాప కొద్ది నొప్పులు వచ్చేటట్టుందండి. వాళ్ళు చేసే ప్రయత్నాలే చేశారు. ఈ లోపల చినుకులు పడ్డం మొదలెట్టారు. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్దాంలే, పొద్దున పోవచ్చు అని చెప్పేసి కొద్దిగా చేస్తే అమ్మాయికి పెయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఏమండి చూడండి, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటుంది తల్లి. బయటకు వస్తాడు, బయట ఏ వెహికల్ కనిపించదు. రాత్రి వేళ, అది మారుమూల ప్రాంతమై ఉండొచ్చు బహుశా, ఒక ఆటో కూడా లభించదు. కాబట్టి వాహనం కొరకు అటు ఇటు రోడ్డు మీద పరిగెత్తుంటే ఒక పూరు గుడిసె కనబడుతుంది. ఆ గుడిసె దగ్గర బయట రిక్షా ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తలుపు తడతాడు. తలుపు తడితే రిక్షా అతని భార్య బయటకు వస్తుంది. ఏంటండి అంటే, నా పాపకి ఇలా ఉందంటే కొద్దిగా మీ ఆయన పంపించంటే, వాడు పగలంతా తిరిగి తాగి వచ్చి పడుకున్నాడు, వాడు ఇప్పుడు లేయడు. వాడు పగలంతా రిక్షా తొక్కి తాగి వచ్చి పడుకుని వాడు లేయడు. ఏం చేయాలి అర్థం కాక, కనీసం రిక్షా ఇయ్యమ్మా, ఏం చేసుకుంటారు, నేనే తొక్కుతాను. సో రిక్షా తీసుకొని ఇంటికి వచ్చి కూతుర్ని చేతుల మీద ఎత్తుకొని రిక్షాలో కూర్చోబెట్టి భార్యను కూర్చోబెట్టుకొని ఇద్దరిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నర్సు కునుకులు తీస్తుంది. డాక్టర్ అమ్మగారు ఇంట్లో పడుకుంది. నైట్ డ్యూటీ డాక్టర్స్ దాదాపుగా అదే పని చేస్తారనుకుంటా. సో నర్సు నిద్ర లేపితే అమ్మాయి కండిషన్ కొద్దిగా క్రిటికల్గా ఉందంటే, నా వల్ల కాదు, డాక్టర్ అమ్మ రావాల్సిందే, డాక్టర్ అమ్మ ఇంటికి ఉంది, మరి వర్షం పడుతుంది, ఇప్పుడు వర్షంలో వస్తుందో లేదో, డాక్టర్ గారి డ్రైవర్ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, ఈ రాత్రి రాదండి, మీరు ఎక్కడికైనా తీసుకుపోండి. ఇంకా అదే రిక్షా వేసుకొని డాక్టర్ అమ్మ ఇంటికి వెళ్ళాడు. ఒక 8-9 కిలోమీటర్లు బహుశా, ఎందుకంటే పల్లెటూరులో డాక్టర్లు పట్టణాల్లో ఉంటారు కదండి నైట్ డ్యూటీ వాళ్ళు. సో అక్కడికి వచ్చి ఆ డాక్టర్ గారి తలుపు తడుతుంటే ఆ వెనక నుంచి వచ్చింది పెద్ద అల్సేషన్ డాగ్, ఒట్టి పిక్కబట్టేసింది. ఆ కేకలకి డాక్టర్ అమ్మ లేచింది. ఏంటయ్యా, ఏం కావాలి? అమ్మా, నా బిడ్డ ఎట్లా ఉంది. ఇప్పుడంటే ఎప్పుడు పడితే మీకు పని పాట లేదు, మామూలుగా అంటుంటారు, కొద్ది కఠినంగా మాట్లాడుతుంటారు డాక్టర్స్. ఎప్పుడు నొప్పులు వస్తే వాళ్ళకి తెలుసంటండి. ఇప్పుడు డ్రైవర్ కూడా లేడు. అమ్మ దండం పెడతా తల్లి, రిక్షాలో తీసుకెళ్తాను. నేను రిక్షాలోనా? సో రిక్షాలు ఎక్కించుకుంటాడు. అలాగే కాలు గాయమైన రక్తం కారుతున్నా కనబడకుండా తొక్కుంటూ వస్తాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత భార్య అంటుంది, ఏమండి ఇంతసేపు, బిల్ల అల్లాళ్ళు పడుతుంది. ఏమండి ఇంతసేపు బిడ్డ అల్లాడిపోతుంది. చాలాసార్లు కదండి మనం అంటుంటాం కదా, ప్రశ్నిస్తుంటా, జరిగిందేమో తెలియదు మనకి, అక్కడ వెనక జరిగింది తెలియదు.
సో ఆలస్యం ఎందులేమ్మా, ఆ వర్షంలో డాక్టర్ మనం తీసుకొచ్చి డాక్టర్ అటెండ్ చేసి అప్పుడు పక్కకెళ్ళి నర్సుని పిలిపించుకొని కాలు కట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని మరలా ఆ డాక్టర్ మనం తీసుకెళ్ళి రిక్షాలో ఇంటికాడ వదిలిపెట్టి బిడ్డ జన్మనిచ్చిందన్న ఆనందంలో తన శ్రమను మర్చిపోతాడు. ఎవ్వరు గుర్తించరండి. నోబడి కేర్స్, నోబడి ఐడెంటిఫైస్, నోబడి రికగ్నైజెస్ ద పెయిన్, ద సఫరింగ్, ద యాగనీ. ఆ రాత్రి ఆ తండ్రి పడిన ఆ వేదన, ఆ బాధ, యాయూరు అలాగ పడి ఉంటాడండి. తన బిడ్డను బాగు చేసుకోవడానికి యాయూరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఎట్లయినా నా కూతుర్ని కాపాడాలి, కాపాడగలిగేది ఆయనే కాబట్టి ఆయనే రావాలని ఆ అధికారి అయినప్పటికీ కూడా పరిగణ వచ్చి పాదాల మీద పడి రావాలయ్యా, యేసయ్యా రావాలి, యేసయ్యా రావాలంటూ బతిమ్లాడి 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 తీసుకుని రావడం జరుగుతుంది. నాన్నకు నో ఆల్టర్నేటివ్. కుటుంబంలో ఎవరికి ఏ అవసరం కలిగినా, ఏ సమస్య కలిగినా కష్టపడేది తండ్రి, ఖర్చు అయ్యేది తండ్రి, ఖర్చు పెట్టేది కాదు, ఖర్చు అయ్యేది కూడా తండ్రి, కృషించేది తండ్రి, ఆఖరికి కనుమరుగయ్యేది కూడా నాన్న. నో ఆల్టర్నేటివ్. నాన్న అనే పదవికి కానీ ఆ నాన్న అనే ఆ మాటకు కానీ లేకపోతే నాన్న అని ఆ బాధ్యత కానీ నో సబ్స్టిట్యూషన్. ప్రపంచంలో ఇంకే వ్యక్తి కూడా నాన్న ఇచ్చిన సహాయం కానీ, సహకారం కానీ, త్యాగం కానీ మరి ఏ వ్యక్తి కూడా, ఏ కుటుంబంలో కూడా అంగీకరించడు. అన్ఫార్చునేట్లీ నాన్న వెనకబడ్డాడు. నేను రాత్రి యూత్లో చూస్తుంటే ఒక కవిత చదివాను. ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఆ కవిత చదివించడానికి కాబట్టి చెప్పేది. నాన్న అన్నిట్లో వెనకబడతా అంటే, ఎందుకంటే నాన్న వెన్నెముక కాబట్టి అంటే. నాన్న వెన్నెముక కాబట్టి వెనకే ఉంటాడట, కనబడ్డు. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ వెన్నెముక ఉంటేనే నిలబడతాడు. ఆ వెన్నెముక లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. కానీ కనిపించని శక్తి ఆ తండ్రి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కు సువార్త 9:17 మూగ దయ్యము పట్టిన బాలుడు. ఆ తండ్రి శిష్యుల దగ్గర తీసుకొస్తాడు. ఆ శిష్యుల వల్ల కాదు. అప్పుడు యేసయ్య ఆ రూపాంతర కొండమిచ్చి దిగి వస్తున్నప్పుడు ఏమైంది అని అడిగితే అంటాడు, అయ్యా నా కుమారునికి మూగదయ్యం పట్టింది. అది ఎప్పుడు పడుతుందో అక్కడే వాడు విలవిల్లాడిపోతాడు. కాబట్టి వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుతూ మూర్చుతున్నాడు. వాడు విలవిల్లాడిపోతున్నాడు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు. ఏమలనైనా నీ వలనైతే నా కుమారుని బాగు చేయి, నీ వలనైతే నా కుమారుని బాగు చేయి. సో ఈ తండ్రి ఆ కుమారునికి పట్టిన ఆ అపవిత్రాత్మ జాగ్రత్త గమనించండి. ఆ తండ్రి ఎవరి గురించి బాధపడుతుందంటే అపవిత్రాత్మ పట్టిన ఆ బాలుడి గురించి. ఈనాడు సమాజంలో కుమారులైన వారు ఎంతవరకు అపవిత్రమైన సహవాసములు కానీ, సాంగత్యములు కానీ, అదే రీతిగా అపవిత్రమైన వ్యసనాలలో కానీ వాటికి లోనైపోయి వాటి చేత వశపరచబడి ఎంతమంది తల్లి తండ్రుల హృదయాలను గాయపరుస్తుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు మూర్ఛబడి కిందపడి గిజగిల్లాడుతున్నాడు. ఈనాడు మన సమాజంలో మన కుమారులు, మన కుమార్తెలు అపవిత్రమైన ఆలోచనల చేత ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాగి కింద పడిపోయి ఉంటారు. పోయి తండ్రి తెచ్చుకున్న అనుభవాలు కూడా ఉంటాయి. సో ఆ తండ్రి యేసే దగ్గరికి వచ్చి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆ తండ్రి
నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా ఫుట్ నోట్స్లో కన్నీళ్లు విడిచి యేసయ్యకు మొరపెట్టుకున్నాడట. బిగ్గరగా అనే మాట లౌడ్ వాయిస్, అలాగే ఫుట్ నోట్స్లో కన్నీరు విడిచి అనే మాట, కన్నీటితో విలపించాడు. ఎవరి గురించి అండి? ఎవరి గురించి? వ్యసనాలకు బానిసలై అపవిత్రమైన ఆలోచన చేత, అపవిత్రమైన ప్రభావాల చేత, అపవిత్రమైన సాంగత్యము సహవాసాల చేత పాడైపోతున్న తప్పిపోయిన కుమారుల గురించి, కుమార్తెల గురించి విలపించే తండ్రులు, తల్లులు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఇందాక చెప్పాను, తల్లి ఎక్స్ప్రెసివ్ కనబడుతుంది, ఏడ్చేస్తుంది తల్లి, కానీ తండ్రి ఏడవడండి. తండ్రి ఏడవడు, అంటే ఏడ్చినట్టు కనబడ్డు. ఇందాక చెప్పాను కదా, అతనికి ఈగో ఎక్కువ. కళ్ళల్లోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తాయి నీరు, కానీ ఇక్కడే ఆపేస్తాడు ఆ నీటిని. హీ విల్ నాట్ ఎక్స్ప్రెస్. వాస్తవం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు కన్నీరు బయటకు వస్తే గుండె తేలిక అవుద్ది. ఎవరిని ఏడకపోతే వాడిని ఏడిపించంటారా, వాడు గుండె పట్టేసుకుంటారు అంటారు. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పేరెంట్, ఫాదర్, హీ విల్ నాట్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లమ్, ద యాగనీ, ద సఫరింగ్, ద పెయిన్. ఎక్స్ప్రెస్ చేయడు, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. చాలామందికి అది గ్రహించలేని ఒక అనుభవం. సామెతలు 17:21 బుద్ధిహీనుని కనిన వాని వ్యసనములు కలుగును, బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనములు కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనములు కలుగును. సో ఈనాడు తమ బిడ్డల యొక్క ప్రవర్తన చూచి, వారి యొక్క లేకపోతే దుష్ప్రవర్తన చూచి, వారిని సరిచేయలేక, సవరించలేక, వారు ఎదురు చెప్పినప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఎదురు చెప్పినప్పుడు ఇంక అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతారు తండ్రి. వెదర్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ బిడ్డలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రివర్స్ అవుతారు. రివర్స్ అయినప్పుడు ఆ పేరెంట్స్ యొక్క యాగనీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఏం చెప్పలేరు, ఎదురు చెప్పలేరు. చిన్నప్పుడైతే కొట్టో ఏదో చేసేవాళ్ళు, తిట్టో ఇది చేసేవాళ్ళు. ఎదిగి వచ్చారు, పెద్దోళ్ళు అయ్యారు. సో ఆ వయసులో, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఆ తండ్రి వేదన ఒకసారి ఆలోచించాలి. సో యాజ్ ఎ ఫాదర్స్ డే, responsibility of the father and the response. What is your response towards your parent? Particularly, what is your response towards your father in particular? ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురుంటే ఫాదర్ ఈజ్ అన్ అవుట్ సైడర్. ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అన్ అవుట్ సైడర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ ఒకటవుతారు అప్పడం విషయంలో. అందరూ ఒకటవుతారు. ఇతను ఒక్కడే విలన్. ఇంట్లో హీరో అయినా అతనే, ఆ సినిమాలో విలన్ కూడా ఆయనే. హీరో ఆయనే, విలన్ ఆయనే. ఏదొచ్చినప్పటికీ వారందరూ ఒకటైపోతారు. నాన్నరాని అందరు కలిసి ముందే మాట్లాడుకొని ఉంటారు. వచ్చిన వెంటనే అప్లికేషన్ పెడతారు, అది ఎంతనే కానీ. నాన్నరాని అందరూ మాట్లాడుకొని ఆ నాన్న మీద తోసేస్తారు. సో ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ, ఇన్ ఐసోలేటెడ్ ఫ్యామిలీ, ఫాదర్ ఈజ్ ఐసోలేటెడ్. ఒంటరి వాడు. ఒక విధంగా చెప్పండి, విడిచిపెట్టబడిన అనుభవాలు. ఇందాక నేను చెప్పాను గోడ కదండి, గోడ ఎక్కిచ్చాడు, గోడ అవతలికి వెళ్ళిపోయారు బిడ్డలు. కింద పడిన కుమారుడు, కింద పడిన తండ్రి, గాయపడిన తండ్రి, ఆ తర్వాత మంచం ఎక్కాడు, చూసేవారు లేరు. అప్పులలో వచ్చారు, ఉన్న ఇల్లు వాకిలి ఎత్తుకుపోయారు. ఓ హౌస్ టు స్టే.
నో వన్ టు టేక్ కేర్. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ డోంట్ వాంట్ యూ టు బీ మోర్ ఎమోషనల్. ఇప్పటికే చాలా నేను ఎమోషనల్ అవుతున్నాను. I'm controlling myself. In other words, I'm controlling myself. I'm trying to control myself. ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ మన కథకు ఒక్కడనే తీసుకుందాం. ఇద్దరు ముగ్గురు వద్దులేండి, భరించడం కష్టం. సో పెళ్ళి అయిపోయింది. కుమారుడు కోడలికి ఇద్దరికి మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి, హైదరాబాద్లో ఉన్నారు. సో దే ఆర్ కంఫర్టబుల్. వీళ్ళు కూడా గ్రామంలో వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, వీళ్ళు కూడా కంఫర్టబుల్, హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు కుమారుడు దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుంది. డాడీ డాడీ డాడీ, ఎందుకు డాడీ మీరు ఒంటరిగా ఊర్లో వచ్చేసేయండి, మా దగ్గర ఉండండి, హ్యాపీగా ఉండండి. లేదులేరా ఇక్కడ బాగానే ఉన్నాం. లేదులే డాడీ, ఇప్పుడన్నా మిమ్మల్ని చూసుకోకపోతే ఎట్లా, చాలా ప్రేమ కనపరుస్తుంది. ఇప్పుడన్నా మిమ్మల్ని చూసుకోకపోతే వచ్చేయండి డాడీ, వచ్చేయండి డాడీ, వచ్చేయండి డాడీ. ఆ తల్లిదండ్రులు కూడా అమ్మో మా కొడుకు మా కోడలికి ఎంత ప్రేమ, వచ్చేస్తారు. వచ్చిన వెంటనే కొన్ని దినాలకి అంటాడు, డాడీ అక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం మేము, లోన్ పెట్టినా కానీ కొద్దిగా మనం దాన్ని ఏదో అంటారు కదండి ముందు కట్టేదని, అడ్వాన్స్ కడతారు కదా, ఏదోలేండి మీరు అనుకోండి, నాకు తెలీదు. సో కాబట్టి కొంత డబ్బు కావాలి. అరే ఇంకెక్కడు నా దగ్గర మీరు ఇక్కడే ఉండొచ్చు డాడీ, మీరు ఎట్లా ఊరికి పోరు కదా, ఇల్లు అమ్మేసేయండి డాడీ. ఆ ఇల్లు ఆ ఊర్లో ఎందుకు డాడీ, ఆ పెంకుటిల్లు అనవసరంగా పాడైపోద్ది, అమ్మేసేయండి డాడీ. ఇక్కడ హాయిగా మంచి అపార్ట్మెంట్, మంచి మేడ అక్కడ ఉండొచ్చు. అప్పటికీ నమ్ముతారు పాపం, ఇల్లు అమ్మేస్తారు, ఆ డబ్బుతో అపార్ట్మెంట్ కొంటారు. ఒక 2-3 నెలలకి అసలు విషయం తెలుస్తుంది. ఎందుకు పిలిపించారు అంటే కోడలు గర్భవతి, రేపు ఎల్లుండో ఆమె బిడ్డ కనబోతుంది కాబట్టి చూసుకోవడానికి, ఇంటికాడ చూసుకోవడానికి ఆయా కావాలి, ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, బిడ్డను చూసుకోవడానికి ఆయా కావాలి. సరే తమ మనవడే కాబట్టి, పుట్టేది మనవడో మనవరాలో కాబట్టి, సో వాళ్ళకి సరదాగా ఉంది కాబట్టి భార్యాభర్త ఇద్దరు డ్యూటీలకు వెళ్తారు, వీళ్ళ ఇంటికాడ అలా కొన్ని రోజులకి ఒక 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఒకరోజు ఆ బిడ్డను స్కూల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. కొడుకు వచ్చి అమ్మ స్కూల్కి మాకు ఆఫీస్ టైం సెట్ కావడం లేదు, కొద్దిగా స్కూల్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలి. సో ఆమె ఏం చేస్తుందంటే ఆమె చాలా టెండర్. ఆమె తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలంటే 2 సార్లు పోవడానికి రావడానికి రిక్షాలకు ఆటోలకు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి, నా మనవడిని తీసుకొస్తానండి, సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీ స్కూల్లో నేను ఆయాగా పనిచేస్తాను, దారి ఖర్చులన్నా వస్తాయి. సో కుమారుడు కోడలు చాలా సంతోషిస్తారు. మా అమ్మ ఇంటికాడ మనవడిని చూసుకుంటుంది, అన్నీ గడుగుతుంది, అలాగే స్కూల్కి పోయే ఆటో ఖర్చులు కూడా మా మీద పెట్టడం లేదు. దే ఆర్ హ్యాపీ. ఎటొచ్చి నాన్నదే ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే కొద్దిగా పేషెంట్ మనిషి, పెద్దోడు అయిపోయాడు కదండి, పేషెంట్ అయిపోయాడు. ఒకరోజు అందరూ బయటికి వెళ్తుంటే నాన్నడు, అరే కొద్దిగా నలతగా ఉందిరా, గుండెలేదు, కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్ళాలిరా అంటే, డాడీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తానులే అని. కోడలు వచ్చి మావయ్య కుక్కను అక్కడ కట్టేశాను, దానికి మధ్యాహ్నం అన్నం పెట్టాలి, ఆ పక్కన పెట్టాను, కొద్దిగా దాని సంగతి చూసుకోండి అని. భార్య వచ్చి నేను మనవడిని తీసుకుని వెళ్తున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. ముగ్గురు వెళ్ళిపోయారు. ఒంటరిగా తండ్రి ఇంట్లో ఉన్నాడు. అది రొటీన్, ఇంకా డైలీ అదే పని, ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో ఏకాంతంగా
ఆయన ఒక్కడే ఉండాలి. సో ఒకరోజు సాయంకాలం వచ్చేసరికి ఆ నాన్న పడుకొన్నాడు. కుక్కకు అన్నం పెట్టలేదు. నాన్న పడుకున్నాడు, కుక్కకు అన్నం పెట్టలేదు. కోడలు వచ్చి కేకలేసింది, ఏం మావయ్య పొద్దున్న సాయంత్రం ఏం పని పట్టలేదు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? కుక్కకు అన్నం పెట్టవచ్చు కదా, మీకేం చెప్పాము, ఏ పని చెప్పాము నీకు? ఏమీ చెప్పలేదు కదా, కుక్కకే కదా అన్నం పెట్టాలి కదా. బాగాలేదమ్మా పడుకున్నాను. ఏం బాగాలేదండి, ఎప్పుడు బాగాలేదు. ఇంకా కుమారుడు కూడా చిరాగ్గా వంత పాడాలి తండ్రి, తప్పదు అది. కుమారుడు కూడా కొంచెం చిరాగ్గా మాట్లాడాడు. భార్య ఎందుకండి అనిపించుకోవడం ఇవన్నీ. భార్య వైపు చూసి, తప్పు చేసామే, ఊర్లో ఇల్లు అమ్మి తప్పు చేసాం అని అలాగే పడుకున్నాడు. పొద్దునే తండ్రి లేవలేదు. భార్య లేపుతుంది, కళ్ళు తెరిచే ఉన్నాయి, చూస్తూ ఉన్నాడు కానీ లేవలేదు. చూస్తున్నాడు కానీ లేవలేదు. కదిపి చూసింది, మెలకు రాలేదు. ఊపి చూసింది, కదలిక లేదు. కళ్ళు మాత్రమే అలాగే చూస్తున్నాయి. ఎప్పుడు పోయాడో తెలియదు, తనకు తెలియకుండా వెళ్ళిపోయాడు. ఆ తెరిచిన కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. కుమారుడు వచ్చి, నాన్న 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 ఏమైపోయావు నాన్న, మమ్మల్ని అన్యాయం చేసిపోయావు నాన్న అంటే, అవునరా, ఇక రేపటి నుంచి మీ ఇంటికి వాచ్మెన్ ఎవర్రా? కోడలు వచ్చింది, మావయ్యా. అవునమ్మా, రేపటి నుంచి కుక్కకు అన్నం పెట్టేవాడు ఉంటారు కదా. భార్య వచ్చింది, ఏమండి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదా. ఆ చూపు ప్రశ్నించింది, రోజు నన్ను వదిలిపెట్టిపోయారు కదా, ఈరోజు నన్ను అడుగుతున్నారా వెళ్ళిపోయావని? రోజు ఈ గోలకి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు వచ్చారు. వారందరూ వచ్చి, ఆ వారిలోంచి ఒక పెద్ద మనిషి వచ్చి, ఏమండి ఆ పెద్ద ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళలేదా? సాయంత్రం తీసుకెళ్దాం అనుకున్నాండి, పొద్దున కొద్దిగా బాగాలేదన్నాడు, తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ ఈ లోపల ఇదైపోయింది. నిన్న సాయంత్రం తీసుకెళ్ళాలి కదండి. కొద్దిగా కుక్క విషయంలో కొద్ది ప్రాబ్లం వచ్చిందండి, అందుకే మేము పట్టించుకోలేదు. అప్పుడు ఆ పెద్ద ఆయన జ్ఞాపకం వచ్చింది, మధ్యాహ్నం మీ నాన్నగారు కుక్కని విప్పుకొని దాన్ని మలమూత్రాల కొరకు బయటికి తీసుకువెళ్తే, ఆ వేరే కుక్కలు రాగానే ఆ కుక్కలమ్మడి ఈ కుక్క పరిగెత్తితే, ఆ గొలుసు పట్టుకొని మీ నాన్న ఆ కుక్కతో పాటు పరిగెత్తలేక పడిపోతే, మేమందరము తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆ కుక్కని కట్టేసి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్దామంటే నా కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు అన్నాడు. మీ నాన్న తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి. ఆ కుక్క కోసం పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు మీ నాన్న. ఒకసారి ఆలోచించండి. నాన్న ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆయన శక్తి, శ్రమ, సమయాన్ని, కష్టార్జితాన్ని నిస్వార్థంగా వ్యయపరిచి చివరకు నిస్సారమైన స్థితిలో నిర్లక్ష్యానికి గురైన భరించే నోరు వెదపని మౌనజీవి నాన్న. అందుకే సామెతలు 19:26లో, నీ తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగచేయువాడు. 20:20లో, తన తండ్రినైనను తన తల్లినైనా దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపో. అందుకే 10 ఆజ్ఞల్లో కండిషనల్ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీవు స్వాధీనపరుచుకుని నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తల్లి ప్రేమ వ్యక్తపరిచేది, తండ్రి ప్రేమ కనిపించేది కాదు.
మరి మన తల్లి పట్ల, మన తండ్రి పట్ల ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా మన బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నాము, ఎలా గౌరవిస్తున్నాం? కనీసం ఆ చివరి దశలో ఒక మనిషిగా చూడగలిగితే, నీ తల్లిని, నీ తండ్రిని ఒక మనిషిగా చూడగలిగితే, ఒక కుక్కగా కాదు, ఒక వాచ్మెన్గా కాదు, తన శ్రమను, తన జీవితాన్ని వ్యయపరిచి, తన కష్టార్జితమంతా కూడా ఖర్చు చేసి, తనకంటూ ఏమీ వీల్చుకోకుండా అందరినీ ప్రయోజకులు చేయటానికి రాతి మీద రాతిని పేల్చి గోడ అవతల ఉన్న ఆ మహాప్రపంచాన్ని చూపించడానికి ప్రయాసపడిన ఆ తండ్రి చివరిలో కూలబడిపోతే, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా బాధ్యత వహిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఫాదర్స్ టు రైజ్ ఆన్ యువర్ ఫీట్ సో దట్ ఐ మే ప్రే ఫర్ యూ. దయచేసి తండ్రులు ఒక్కసారి లేచి నిలబడండి. ఐ వాంటెడ్ టు ప్రే ఫర్ యూ. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆల్ ది మ్యారీడ్ మెన్, వివాహమైన పురుషులందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. లెట్స్ ప్రే. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, కృపగల తండ్రి, మీ సందులో స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నాన్న అనే పదము ప్రపంచంలో ఏ వ్యక్తికి చెందనిది ఒక్క జన్మనిచ్చిన తండ్రికి మాత్రమే. ఆయన్ను మాత్రమే నాన్న అని పిలుస్తాం, ఇంకెవరిని మేము పిలవము. అమ్మ అని అనేక మందిని పిలుస్తాం, అక్క అని పిలుస్తాం, ఆంటీ అని పిలుస్తాం, కానీ నాన్న ఒక్కడే. ఎందుకంటే అది నీకు చెందిన బిరుదు, ఆ పరలోకపు తండ్రికి చెందిన ఆ నామము, ఆ నామధేయం ఈ లోకంలో మాకు జన్మనిచ్చిన తండ్రికి ఇచ్చారు. నీ వలే ఆయన కూడా సమస్తాన్ని మాకు అనుగ్రహించుటకు, మమ్మల్ని ప్రయోజకులు చేయుటకు తన జీవితాన్ని ధారపోసిన అనుభవాలు మాకు జన్మనిచ్చిన తండ్రుల యొక్క బాధ్యతలు. ఆ తండ్రి విషయంలో కానీ, అలాగే ఆ తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి తల్లుల విషయంలో కానీ, తల్లి తండ్రి ఇద్దరి పాత్రలు పోషిస్తున్నటువంటి సింగిల్ పేరెంట్ విషయంలో కానీ, వాట్ ఈస్ ద రెస్పాన్స్? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? ఇటువంటి రెసిప్రోకల్ భావన లేకుండా, ఏమీ ఎదురు చూడకుండా, అంతా కరిగించే ఒక కొవ్వొత్తి లాంటి జీవితం తండ్రిది. తాను కరిగిపోతూ తన కుటుంబానికి వెలుగునిచ్చి భవిష్యత్తునిచ్చే ఆ తండ్రిని మాకిచ్చినందుకు ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొంతమందికి తండ్రులు ఉన్నారు, మాలాంటి వాళ్ళకి తండ్రి లేరు, వెళ్ళిపోయారు. కానీ వారి యొక్క ప్రేమను రుచి చూచాం నాయన, వారి యొక్క త్యాగాన్ని మేము రుచి చూచాం, వారి యొక్క కష్టాన్ని భరించాం, వారి కండలు కరిగించి వారి రక్తాన్ని ధారపోసి ఈనాడు మేము మాది అనుకునే ఈ జీవితాన్ని వారు ఇచ్చారు మాకు. ఆఫ్టర్ ఆల్ నా జీవితం, నా లైఫ్, నా జీవితం నాది అని భావించే ఈ జీవితం వారిచ్చిన భిక్ష. అది తెలియక తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరిచే భావన, అనుభవాలు బిడ్డల్లో ఉంటే ప్రభా మన్నించండి నాయన. ఇకనైనా వారిలో ఆ గుర్తింపు, గ్రహణ శక్తి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇక్కడ నిలబడ్డ ఈ తండ్రులు, అదే రీతిగా ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న తండ్రులు, వారికి శ్రమకు తగిన ఆ ఫలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి కష్టానికి తగిన ఫలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని వారికి అనుగ్రహించండి.
వారి బిడ్డలు ఆ తండ్రి తల్లి చూపిన ఆ ప్రేమకు ప్రతిగా, ఆ త్యాగానికి ప్రతిగా స్పందించుటకు ఆ స్పందన మరి వారి వారి బిడ్డల్లో అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రభా అటువంటి తండ్రిని తల్లిని మాకిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Please be seated.